శ్రీ గంగ జాతర ఈరోజు మూడవ రోజుకు చేరుకుంది. ఈ రోజు అంతా బండ వేషాన్ని ధరించి భక్తులు అమ్మను దర్శించి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ జాతర 8 రోజులు బాగా జరుగుతుంది. విశేషంగా ఈ జాతరలో ప్రజలు విభిన్న వేషములను ధరించి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. అది ప్రత్యేకత. శనివారం రోజున సారె ఊరేగింపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం నుంచి గోవిందరాజస్వాముల వారి 4 మాడల వీధులలో ఊరేగింపుగా శేషవస్త్రములు, పసుపు కుంకుమలు, చీరసారెలు అమ్మవారికి సమర్పించబడతాయి. ఆదివారం భక్తులంతా రాజమాతంగి వేషధారణను ధరిస్తారు. ఈ రాజమాతంగి వేషాన్ని మగవారు కూడా ఆడవారి వలె సర్వాంగ సుందరంగా తమని తాము అలంకరించుకుని ఆ జగన్మాతను దర్శిస్తారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారికి జాతరకు సంబంధించిన ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది. వివిధ రసద్రవ్యములు, పరిమళ భరత హరిద్రోదకములు, జలములతో, గంగా జలములతో అభిషేకం చేస్తారు. తదుపరి అనేక రకములైన పూలంగి సేవ, బంగారపు వజ్ర కిరీట ధారణ, స్వర్ణ ముఖ కవచములతో అలంకరింపబడిన శ్రీ జగదంబ గంగమ్మ తల్లి తెల్లవారుజామున 4 గంటల నుండి అవిచ్ఛిన్నంగా బుధవారం సూర్యోదయాత్ పూర్వము వరకు దర్శనం ఉంటుంది. బుధవారం సూర్యోదయాత్ పూర్వము విశ్వరూప సందర్శనము, చెంప నరకడంతో ఈ జాతర పరిసమాప్తమవుతుంది. ఈ విశ్వరూప నిర్మాణంలో ఇచ్చేటువంటి మట్టి ప్రసాదాన్ని భక్తులు చాలా ఎంతో ఆసక్తిగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు నివృత్తమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం.